జయహో పత్రిజీ మనసులో ఉన్న విషయాలన్నీ తీసుకుంటుంది. ఇప్పుడు కాదు, ధ్యానం 60 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల తర్వాత చేసుకో అని ఆ మనసు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని పట్టుకోకూడదు. ఇప్పుడు మనం చేసుకునే ధ్యానం మనకు మానసికంగా రుగ్మతలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే కూర్చుందాం ధ్యానంలో అనుకుంటాం, అబ్బా ఇప్పుడు వద్దులే రేపు కూర్చుందాం అనిపిస్తుంది. ఈ మనసు పక్కనే అహంకారం అనేవి ఉంటాయి. ఎందుకు రోజు చేయాలా, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, అవసరమా అన్నట్లు. అప్పుడు మన మనసు ఏమనిపిస్తుంది, నిజమే ఈ 2 రకాల డిస్కషన్స్ వల్ల ఈరోజు వద్దులే రేపు చేద్దాం. ఏదో సందర్భంలో ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి, గమనించండి. కాబట్టి మనం వాటి మాట వినకూడదు, మన ఆత్మ మాట వినాలి. ఈ మనసు అనేది అహంకారం యొక్క ఆకర్షణకు లోనై మనల్ని పక్కకు నెడుతూ ఉంటుంది.